శతమానం భవతి. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను వెళ్ళి ఒకసారి డెడ్ బాడీని చూడొచ్చా? మీరెవరు? ఆయన నాకు తెలిసిన మనిషి. నీలిమ కూడా నాకు తెలుసు, అందుకే ఒకసారి చూసి రావచ్చా అని అడుగుతున్నాను. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ. పార్థ ఎక్కడికొచ్చాడేంటి? ఇప్పుడు మావయ్య బతికే ఉన్నాడు, ఇదంతా నాటకమని కనిపెట్టేస్తాడా? పొరపాటున నిజం తెలిసిందంటే మొత్తం నా ప్లాన్ అంతా కొలాప్స్ అవుతుంది. ఇక జన్మలో మావయ్య బయటికి రాలేడు, నేను ఆ ఇంట్లో ఉండలేను. ఇప్పుడేం చేయాలి? మావయ్య, పార్థ వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు. అలాగే అలాగే అలాగే. పార్థ, మా మావయ్య చనిపోయాడు. ఎందుకు నీలిమ అనవసరంగా బాధపడతావు? మీ మామయ్య తప్పు చేశాడని నువ్వే చెప్పావు కదా. మనుషుల ప్రాణాలు తీయాలనుకునేవాడికి తగిన శాస్తే జరిగింది. మా డాడాని అన్యాయంగా చంపేశాడు. అత్తయ్య ప్రాణాలు తీయడానికి పెద్ద ప్లానే వేశాడు. ఒక కుటుంబాన్ని నిలువునా చీల్చేయాలనుకున్న వ్యక్తికి ఇది చిన్న శిక్షే. ఎందుకంటే జైల్లో పూర్తి శిక్షను అనుభవించకుండానే పైకి వెళ్ళిపోయాడు. ఇంకా ఎలాంటి శిక్ష లేదు కదా. ఏంటి పార్థ అలా మాట్లాడతావు? బతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు ఎలా ఉన్నా కనీసం మనిషి చనిపోయినప్పుడైనా కాస్త సానుభూతి ఉంటుంది కదా. ఎంతైనా నా మేనమామ చెడ్డవాడే, నేను కాదనను. కానీ నన్ను పెంచాడు, ఆ అభిమానం అయితే నాకుంటుంది కదా. అది తప్పు తను చేయకుండా ఉంటుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. చూడు, నేను మారతారు నీ నమ్మకం ఉన్నవాళ్ల గురించి అలా ఆలోచించినా ఒక అర్థం ఉంటుంది నీలిమా. మారరు అని తెలిసినా వాళ్ల గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం ఉండదు. ఏదైతేనే పాపం పండింది, పైకి పోయాడు. నువ్వింకా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఇన్నాళ్ళు నువ్వు వాడుతుంది నాటకమేమోనని అందరికీ అనుమానం వస్తుంది. నిజంగా మీ మావయ్య మీద నీకు కోపం అంటే ఇక నువ్వు ఏడు పాపేయడం మంచిది. నాకు తెలుసు పార్థ, నువ్వు ఇలాగే మాట్లాడతావని. ఎందుకంటే నేనన్నా మా మావయ్యన్నా నీకు ఎంత కోపం ఉందో నాకు తెలుసు. నీ చెల్లిని బాధ పెడుతున్నది మేమేనని నీకు మా మీద ఎంతో పగ ఉంది. కాని పార్థ, నువ్వు నా తెలివిని చాలా తక్కువ అంచనా వేశావు. మా మావయ్య పాపం పండలేదు, నీ పాపం పండబోతుంది. నేనాడే కొత్త నాటకంలో మళ్ళీ భాను పావు కాబోతుంది. ఈసారి నా నాటకం నుంచి భానుని నువ్వు కాదు కదా, ఆ దేవేంద్రుడు కూడా కాపాడలేడు. ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్, నాకెవరూ లేరు అని? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. అందుకే దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద నడుస్తున్నాను. అందుకే ఇలా జరిగింది. దయచేసి ఇంకా నన్ను విసిగించకండి, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి. చూడండమ్మా, అర్ధరాత్రి తన కారుకి అడ్డం పడ్డావని ఒక వ్యక్తి తీసుకొచ్చి నిన్ను జాయిన్ చేశాడు. ఇప్పుడు నువ్వెవరు లేరు అంటున్నావు. ఇంట్లో గొడవలు ఏమైనా ఉంటే అవి మీ ఇంట్లో చూసుకోండి, అంతేకాని ఇలా ఒంటరిగా తిరగడం మంచిది కాదమ్మా. ఆ కారు డ్రైవర్ మంచివాడు కాబట్టి తీసుకొచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అదే అతనిలో దురుద్దేశం ఉండుంటే అర్ధరాత్రి ఒంటరిగా దొరికావు. పైగా నువ్వు స్పృహలో కూడా లేవు. నిన్నేమైనా చేసి ఉంటే నీ బ్రతికేమై ఉండేదమ్మా. అందుకే ఇంతలా అడుగుతున్నాను. మీ వాళ్ళెవరో చెప్పు, నేను ఫోన్ చేస్తాను. చెప్పాను కదా, నేను ఇంతకు మించి ఏ విషయమో చెప్పలేను. నా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం అంటే వాళ్ళకి లేనిపోని తలనొప్పులు తీసుకురావడమే, వాళ్ళ మనశ్శాంతిని దూరం చేయడమే. నా వల్ల నా వాళ్ళు బాధపడ్డం కన్నా కష్టమో నష్టమో నేనే భరించడం మంచిది. నాకు ట్రీట్మెంట్ చేసినందుకు థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను.
ఆ డబ్బు మన చేతుల్లో లేదు, వైశాలి కూడా మన దగ్గర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము. పరిస్థితి మరింత చేజారకముందే విషయం ఏంటో చెప్తాను. కొంచెం టైం అడుగుతాను. అన్నీ సర్దుకుంటాయని చెప్తాను. ఎందుకంటే వైశాలి జీవితం నిలబెట్టడమే మన అంతిమ లక్ష్యం. అది ఎలా చేయాలన్నది ఆలోచించడానికి మనకు కొంత సమయం కావాలి. అందుకే ముందుగా వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అసలు ఆ అభిరామ్ నీ మాట వింటాడనుకుంటున్నావా అమ్మా? వినడని తెలుసు నాన్న, కానీ వినేలా చెప్పాలి. అర్థం చేసుకునేలా మాట్లాడాలి. తను కోపంలో ఉన్నాడు, 4 మాటలు అంటాడు. మనం సమస్యలో ఉన్నాము. ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి సహనంతో మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఎవరే ఫోన్? ఆయన ఫోన్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడతాను. ఇప్పటికే కార్తిక్ చాలాసార్లు ఫోన్ చేశారు. నువ్వు మాట్లాడడం లేదని ఈ సమస్య ఇంకా పెద్దదవుతుందేమో. ఇలా చేస్తే మీ మధ్య కొత్త సమస్య వస్తుంది. ముందు నువ్వు ఆ ఫోన్ మాట్లాడు. అవును తల్లి, ఆ అబ్బాయి అన్నిసార్లు ఫోన్ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడకపోతే ఎలా? ముందు మాట్లాడు. మాట్లాడు. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మీకు ఫోన్ చేశాను, మీరు నిద్రపోయినట్టున్నారు. ఇప్పుడే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలోగా మీరే ఫోన్ చేశారు. చూడు బాను, రాత్రి నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను పడుకోలేదు, కావాలనే ఫోన్ ఎత్తలేదు. ఎందుకని నువ్వు అడగవా? సరే, నేనే చెప్తాను. నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు నాతో మాట్లాడలేదు. అప్పుడు నాకెంత బాధ అనిపిస్తుందో నీకు కూడా తెలియాలి కదా, అందుకే నేను మాట్లాడలేదు. అది కాదండి, మీరే జీవితం అనుకుని బతికే మనిషిని. మీతో మాట్లాడకుండా ఎందుకుంటాను? కానీ ఒక సమస్య ఉందని చెప్పి వెళ్ళావు. అదేంటి అని మేమందరం అడిగినా కూడా నువ్వు మాకు ఆ విషయం చెప్పలేదు. అయినా సరే నీ మాటను నమ్మి అందరం ఒప్పుకున్నాం. అమ్మ కూడా ఆ సమస్య చెప్పే వెళ్ళు అని నీతో ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆవిడ నీకిచ్చిన గౌరవం అలాంటిది. నువ్వు వస్తావని చెప్పిన సమయానికి తిరిగి వచ్చేస్తావన్న నమ్మకంతోనే అమ్మ నిన్ను పంపించింది. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు మాట్లాడకపోతే ఇంక నువ్వు మాకిస్తున్న విలువేంటి? ఈ విషయంలో అమ్మ చాలా బాధపడుతుంది. అది కాదండి, అసలు చూడు బాను, విషయం ఏంటని నేను నిన్ను అడిగి బాధ పెట్టను. ఎందుకంటే అది పద్ధతి కాదు. నా భార్య మీద నాకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. అలాగే తన మాట మీద నాకు అంత మంచి నమ్మకం కూడా ఉంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, అక్కడ సమస్య ఏంటో నువ్వు ఎలా పరిష్కరిస్తావో, అక్కడ ఏం జరుగుతుందో ఇవన్నీ నాకు తెలియదు. కానీ ఆ సమస్య వల్ల మనిద్దరి మధ్య మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే పరిస్థితి మాత్రం తీసుకురాకు. దానివల్ల మన బంధం చెడిపోకుండా ఉంటే చాలు.